సిబిఐ ఎంటర్ కాకముందుకే ఒక ఒక రేప్కి డెత్కి కావాల్సిన ఎవిడెన్స్ అన్ని మాయం చేసి దాన్ని ఒక పదం ప్రకారము త్రిసభ్య కమిటీని కావాలని పెట్టి దాంతో సూసైడ్ ప్రత్యూష బాడీలో పాయిజన్కి సంబంధించిన పీసెస్ ఉన్నాయి, అందుకని ప్రత్యూష ఆయన ఇద్దరు కలిసి పాయిజన్ తీసుకున్నారు, చనిపోయారు. ఆమె చనిపోయింది, ఈయన బతికిండు. ఆమె ఎక్కువ తాగింది, చనిపోయిండు. ఆమె ఎక్కువ తాగింది, ఈయన తక్కువ తాగింది అని చెప్పి ఎవరు చూసిండ్రు సార్? అక్కడ చూశారా? మూతికి పూసుకోవచ్చు ఆయన. చూశారా మీరు? ప్రత్యక్షంగా ప్రత్యక్ష సాక్షి ఉన్నారు అక్కడ. ఆయన చెప్పింది నిజమవుతుంది. ఎందుకంటే ఇద్దరు పర్సన్లో ఒక పర్సన్ డెత్, ఇంకో పర్సన్ చెప్పిందే నిజమవుతుంది. అతను చెప్పింది చూసారా మీరు? అక్కడ ఎవరైనా థర్డ్ పర్సన్ చూసారా? తాగాడు, మూతికి పూసుకున్నాడేమో, ఆమెకు ఎక్కువ పోసాడేమో, మొత్తం ఆమెకే తాగించాడేమో, తను తాగలేదేమో, ఎవరికి తెలుసు సార్? ఎట్లా చెప్తున్నారు మీరు? బెదిరింపులకు చేయాలని చెప్తున్నారు, బెదిరించాలని, అవన్నీ మీకు ఎట్లా తెలుసు? మీకు ఎట్లా తెలుసు? మీకు చెప్పాడా? సిద్ధార్థ రెడ్డి వచ్చి చెప్పాడా? హౌ కెన్ యూ ఎక్స్ప్రెస్ ఆల్ దిస్? ఎక్కడుంది సార్ న్యాయము? ఎక్కడుంది? మీ ఇళ్లలో జరిగితే బాధ తెలుస్తుంది సార్. మీ ఇళ్లలో జరగట్లే బాధ, నా ఇంట్లో ఉంది బాధ. నా బిడ్డ పోయింది, మానసికంగా నేను చచ్చిపోతున్నా, మానసికంగా నేను టెన్షన్ పడుతున్నా, కోలుకోలేకపోతున్నా, కుటుంబాన్ని నాశనం చేసుకున్నా, కుటుంబంతో బాధపడుతున్నా, పిల్లని నాశనం చేసుకున్నా, పిల్లని ఎదగలేకుండా చేసుకున్నా. అది నా బాధ. మీ ఇళ్లలో లేదు అది. మీరు ఎన్నైనా మాట్లాడతారు. బాధ లేనివానికి ఎన్నైనా వస్తాయి సార్. నేను కడుపు నిండి అన్నం తిన్నా, మీకు ఆకలి అవుతుంది. మీ ఆకలి నాకేమర్థం అవుతుంది సార్? ఆకలి అర్థం కాదు. ఉండి ఇంకొక గంట సేపు ఉండి తర్వాత తిందు అంట, ఎందుకంటే నాకు ఆకలి అవ్వట్లేదు. ఆ బాధ నాకు తెలవదు. ఇప్పుడు నా పరిస్థితి అట్నే ఉంది. నా బాధ ఎవరికి అర్థం కాదు, వాళ్ళ ఇళ్లలో లేదు కాబట్టి. ఎన్నైనా మాట్లాడతాం, ఎన్నైనా నీతి సూత్రాలు పెడతాం, ఎన్నైనా చట్టపరంగా ఇట్లా చేయొచ్చు, అట్లా చేయొచ్చు, ఆమె ఇట్లా మాట ఎన్నైనా చెప్తాం. బట్ ఫ్యాక్ట్స్ ఇవి సార్. ఇంకొకటి